మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు బెయిల్ రావడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన అనేక మనం చూస్తున్నట్టయితే కూడా ఏదైతే వైఎస్ భారతిరెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరైతే చేబోలు కిరణ్ ఎవరైతే ఉన్నారో తన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో తన్ను వెంబడించాడని చెప్పేసి తన్ను కొట్టడానికి ప్రయత్నించాడు అది ఇది అని చెప్పేసి ఆహ్, కొట్టడం జరిగింది. సో, కాబట్టి అక్కడ ఆ పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తన్ను జైలుకి తీసుకెళ్ళడం జరిగింది గోరంట్ల మాధవ్‌ని కూడా. ఆ తర్వాత వచ్చేసి అందరూ ఊహించింది ఏంటంటే 1 గంట, 2 గంటలు తనకు కౌన్సెలింగ్ ఉంటుంది. అది లేదంటే ఆ తర్వాత రోజు వదిలిపెడతారు అది ఇది అనుకున్నారు కానీ దాదాపు వచ్చేసి 10 రోజుల పైచిలుకు తనను జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏదైతే ఉందో ఎవరైతే అక్యూజ్ ఉన్నారో ఎవరైతే వైఎస్ భారతిరెడ్డి గారి గురించి నీచమైన కామెంట్ చేశారో తనకైతే ముందే బెయిల్ వచ్చింది. కాకపోతే తన్ను జైలుకి తీసుకెళ్తున్న ఆవేశంతో తను 2 మాటలని తన వెంట వెంబడించాడని చెప్పేసి తన్ను ఇంతవరకు అంతకన్నా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను రిలీజ్ అయినప్పటికీ తనకి బెయిల్ వచ్చినప్పటికీ ఆ తర్వాత 4, 5 రోజులు కానీ తనకు బెయిల్ రాకపోవడం గోరంట్ల మాధవ్ అనేది ఆలోచించిపోయే విషయం ఇక్కడ. అదేవిధంగా ఎట్టకేలకు తనకు బెయిల్ రావడం జరిగింది. సో, కాబట్టి ఆయన ఒకే ఒక మాట చెప్పడం ఎక్కడ అది లేదు జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మా తడాకా ఏంటో చూపింది అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు మరింత బూస్టింగ్ ఇచ్చినంత పని అయింది.